హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో సుభద్ర ద్రౌపదితో మా అన్నయ్య చెప్పారు, ఎక్కడికైతే సుదర్శన చక్రం దగ్గరికి రాలేదో అక్కడికి తప్పకుండా వేణుగానం దగ్గరకు వస్తుంది అని చెప్పాడు అని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. శక్తిదే భక్తిదే జీవన్ముక్తికి మార్గమిదే పంచమ వేద సారం మహాభారతం. కృష్ణుడు చూపిన లీల ఇది, జీవన వేద మార్గమిది, గీత జనించిన క్షేత్రమే ఇది మహాభారతం. ఆ తరువాత ద్రౌపది సుభద్రతో నేను నీకు అక్కయ్యనవుతానని చెప్పి సుభద్రను దగ్గరికి తీసుకుంటుంది. అప్పుడు సుభద్ర, అక్కయ్య మీరు నా భర్తను క్షమించండి, నేను నా దగ్గర ఉన్న సంపదనంతా మీకు ఇచ్చేశాను, ఇప్పుడు మమ్మల్ని నగరం లోపలికి ఆహ్వానించండి అని అంటుంది. అప్పుడు ద్రౌపది గోవిందుడిచ్చిన పిల్లన గ్రోవిని చూస్తూ, ఎవరైతే గోవిందుని పిల్లన గ్రోవిని దీవెనగా భావించరో వారిని దౌర్భాగ్యులు అంటారు అని చెప్పి, సుభద్ర నీవు నగరం బయటకు వెళ్ళు, నేను మిమ్మల్ని స్వాగతించేందుకు హారతి తీసుకొని వస్తాను అని చెప్తుంది. అప్పుడు సుభద్ర ద్రౌపది కాళ్లకు నమస్కరించి అక్కడి నుంచి బయటకు వెళ్తుంది. ఆ తరువాత ద్రౌపది అర్జునుడికి సుభద్రకు హారతిచ్చి నగరంలోకి ఆహ్వానం పలుకుతుంది. సుభద్ర లోపలికి వెళ్ళిన తర్వాత అర్జునుడు ద్రౌపది దగ్గరకు వెళ్ళి, పాంచాలి నేను నీ పట్ల అపరాధం చేశాను, నన్ను క్షమిస్తావు కదూ అని అడుగుతాడు. అప్పుడు ద్రౌపది, ఈ దైవ నిర్ణయాన్ని నేను స్వీకరిస్తున్నాను నాథా, కానీ నా హృదయంలో దుఃఖం తీరేది కాదు, దానికి అర్థం తెలిసినప్పుడే ఆ దుఃఖం తీరుతుంది అని అంటుంది. వెంటనే అర్జునుడు సుభద్రను వివాహం చేసుకోమని నన్ను మాధవుడే ఆదేశించాడు, అంతేకాకుండా సమస్త ఆర్యావర్తనం భవిష్యత్తు ఈ వివాహంపైనే ఆధారపడి ఉంటుందని చెప్పాడు. ఇక అంతేకాకుండా బావ బలరాముడు కూడా అని చెప్పబోతూ ఉండగా, ద్రౌపది నేను మిమ్మల్ని కారణాలు అడగాలనుకోవడం లేదు నాథా, కేవలం అర్థం తెలుసుకోవాలనుకుంటున్నాను అని అంటుంది. అప్పుడు అర్జునుడు దీనికి పరమార్థం ఒక్కటే, ఈ సమస్త ఆర్యావర్తనంలో ఉన్న సామాన్య ప్రజలకు సుఖం సంతోషం లభించడం, వారికి ఎటువంటి హాని కలగకూడదు, ఈ భూమిపై అధర్మం నశించి ధర్మస్థాపన జరగాలి, దానికి మా అన్నయ్య ఈ సమస్త ఆర్యావర్తనానికి సామ్రాట్ కావాలి, ఇక నువ్వు ఈ సమస్త ఆర్యావర్తనానికి సామ్రాజ్ఞివి కావాలి, అమ్మ ఆదేశం మాధవుని కోరిక మనం చేసిన త్యాగం ఇవన్నీ మనల్ని ఆ దిశగానే నడిపిస్తున్నాయి కదా అని అంటాడు. వెంటనే ద్రౌపది, ఒకవేళ ఇదే కనుక నిజమైతే నాథా, నా హృదయంలోని దుఃఖం ఉపశమనం పొందాలంటే ఈ పరమార్థం సఫలీకృతం చేయడానికి మనం మొదటి అడుగు వేయాలి. ఇంద్రప్రస్థంలో రాజసూయజ్ఞం చేయడంలో చాలా అవరోధాలు ఉంటాయి, వాటన్నిటినీ మనం తొలగించడానికి ప్రయత్నం చేయాలి అని అంటుంది. ఆ తరువాత దుర్యోధనుడు దుశ్శాసనుడు శకుని తమ గుర్రాలపై వెళ్తూ ఉండగా దుర్యోధనుడు, మామయ్య మనకిప్పుడు చేదుయే రాజు అయిన శిశుపాలుడి సహాయం అవసరం, ఎందుకంటే అతను ఆ యాదవుడైన కృష్ణుడికి శత్రువు అని అంటాడు. అప్పుడు శకుని, లేదు మేనలుడా, వానర సైన్యాన్ని ఎంత ఏర్పరచుకున్నా నువ్వు సింహంతో యుద్ధం చేయలేవు, శిశుపాలుడు ఒక మూర్ఖుడు, అపశబ్దాలను అస్త్రాలుగా ఉపయోగిస్తూ ఉంటాడు, కృష్ణుడు వాడిని ఒక్క చేత్తో నలిపివేస్తాడు, యాదవులంతా భయపడేది కేవలం సామ్రాట్ జరాసంధునికే, కృష్ణుడు తన మేనమామ అయిన కంసుని వధించాడు, ఆ కంసుడికి ఈ జరాసంధుడు అల్లుడు పగ తీర్చుకోవడానికి ఎన్నోసార్లు యాదవులతో యుద్ధం చేశాడు, యాదవులను నిర్వీర్యం చేశాడు, దానితో యాదవులు మధురను వీడి ద్వారకా నగరానికి పారిపోయారు, నీకు సామ్రాట్ జరాసంధుని యొక్క శక్తి తెలియదు మేనల్లుడా అని చెప్తాడు. అప్పుడు దుర్యోధనుడు, కానీ మామయ్య మనకు ఆ జరాసంధుడు సహాయం ఎందుకు చేస్తాడు అని అడుగుతాడు. అప్పుడు శకుని, మనమిప్పుడు జరాసంధుని సహాయం కోరడానికి వెళ్ళడం లేదు, అతని ఆశ్రయం కోసం వెళ్తున్నాము అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు, నేను హస్తినాపురానికి యువరాజును, నేను ఇంకొకరిని శరణు కోరడమా అని అంటాడు.
అప్పుడు శకుని, అవును మేనల్లుడా, నీకు రాజనీతి తెలియదు. నువ్వు ఏదో ఒక నాటికి ఈ సమస్త ఆర్యావర్తనానికి ఏకైక చక్రవర్తివి కావాలనుకుంటే మనమిప్పుడు ఆ జరాసంధుని ఆశ్రయం కోరక తప్పదు. నీవు ఆ కృష్ణుని పరాజితును చేయాలన్నా, ఇంద్రప్రస్థంలో పట్టాభిషేకం జరగకుండా ఉండాలన్నా సమ్రాట్ జరాసంధుని వల్ల మాత్రమే అవుతుంది అని చెప్తాడు. అప్పుడు దుర్యోధనుడు, ఆ జరాసంధుడు యాదవులను చంపడం వల్ల మనకేం లాభం శకుని మామ అని అడుగుతాడు. అప్పుడు శకుని, వెదురు పుల్లను నీవు విరచడం సాధ్యం కానప్పుడు మధ్య నుంచి చీల్చివేసేయ్. అదేవిధంగా యాదవులను ఆ పాండవులను వేరు చేసేయ్. అప్పుడు వారితో యుద్ధం చేయడం నీకు సులువుగా ఉంటుంది. కేవలం ఈ ఒక్క వ్యక్తి పేరు వింటేనే సమస్త ఆర్యావర్తనం వణికిపోతుంది. ఎందుకంటే జరాసంధుని చంపడం సాధ్యం కాదు అని అంటాడు. శకుని మాటలు విన్న దుశ్శాసనుడు, చంపడం సాధ్యం కాదా, కానీ మరణం రాకుండా ఎలా ఉంటుంది మామయ్య అని అడుగుతాడు. అప్పుడు శకుని, సమ్రాట్ యొక్క నాన్నగారు బృహద్రథ మహారాజుకు 2 భార్యలున్నారు, కానీ ఒక్క సంతానం కూడా లేరు. అప్పుడు చండ కౌశికుడు అనే మహర్షి వారికి ఒక ఫలాన్ని వరంగా ఇచ్చాడు. మహారాజు ఆ ఫలాన్ని 2 ముక్కలుగా చేసి తన రాణులతో తినిపించారు. ఆ మహారాణులిద్దరూ ఒకే బాలుని 2 భాగాలను పుత్ర సంతానంగా పొందారు. అప్పుడు ఆ మహారాజు జరా అనే రాక్షసి ప్రార్థించగా ఆ జరా అనే రాక్షసి తన మాయతో ఆ 2 భాగాలను సంధానం చేసింది. జరా రాక్షసి ఆ రెండిటిని సంధానం చేశారు కాబట్టే సామ్రాట్టుకు జరాసంధుడు అని పేరు వచ్చింది. వీరిని ఎటువంటి శస్త్రాలను ఉపయోగించి చంపలేము. ఈ సమ్రాట్ జరాసంధుని మృత్యువు ఎలా వస్తుందో ఆ జరా అనే రాక్షసికి, ఆ ఈశ్వరునికి తప్ప వేరే వారెవ్వరికీ తెలియదు అని చెప్తాడు. ఆ తరువాత దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని జరాసంధుని దగ్గరకు వెళ్ళి జరాసంధుడికి ప్రణామాలు చేస్తారు. అప్పుడు జరాసంధుడు దుర్యోధనుని చూసి, నీవేనా ఆ యాదవ కృష్ణుడు చెల్లెల్ని వివాహం చేసుకోవాలని వెళ్ళింది అని అడుగుతాడు. అప్పుడు శకుని, యువరాజుది యువహృదయం కదా మహారాజా, ప్రేమ కలిగింది అని చెప్తాడు. అప్పుడు జరాసంధుడు, అసత్యం గాంధార రాజా, మీ కీర్తి ప్రతిష్టల గురించి నేను చాలా విన్నాను. మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ కేవలం రాజనీతి మాత్రమే ఉంటుంది, ప్రేమ ఉండదు. మీ రాజనీతి అక్కడ విఫలమయ్యేసరికి మీరు ఈ మగధలో సమ్రాట్ జరాసంధుని దగ్గరకు వచ్చారు అని అంటాడు. అప్పుడు శకుని, మహారాజా, ఒక ద్వారం మూసివేశారంటే ఇంకో ద్వారం తెరవక తప్పదు కదా అని అంటాడు. అప్పుడు జరాసంధుడు, అలా చేసేది కేవలం ఎలుకలే గాంధార రాజా, అవి ఒక రంధ్రం మూసివేస్తే ఇంకోవైపు నుంచి తవ్వడం ఆరంభిస్తాయి. కానీ సింహపు గుహకు ఒకే ద్వారం ఉంటుంది, ఇక ఆ ద్వారం మూసివేయడం ఎవ్వరి వల్ల కాదు అని అంటాడు. వెంటనే శకుని, సామ్రాట్, మీరు మీ శక్తిని మరీ పరిమితం చేసుకోకండి. మేము మీ దగ్గరకు ఒక ప్రస్తావనతో వచ్చాము. మీరు రాజసూ యజ్ఞం చేయండి. హస్తినాపురంతో సహా ఆ యాదవుల శత్రువులందరూ మీ పక్షానే నిలిచి ఉంటారు. మిమ్మల్ని మీరు ఏకైక సామ్రాట్టుగా ప్రకటించుకోండి అని చెప్తాడు. అప్పుడు జరాసంధుడు, మనకి మనమే స్వయంగా యుద్ధం చేసే శక్తి లేనప్పుడు యుద్ధం చేయడం మూర్ఖత్వం అవుతుంది గాంధార రాజా అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు, మీరు ఇన్ని సంవత్సరాలుగా ఒక్కరే వారితో యుద్ధం చేస్తూ వచ్చారు కదా సమ్రాట్ జరాసంధ, కానీ అప్పటికీ ఆ యాదవుడు కృష్ణుడు జీవించే ఉన్నాడు, ఆ యాదవులు వృద్ధి చెందుతూనే ఉన్నారు అని చెప్పి జరాసంధుని చూసి నవ్వుతాడు. అప్పుడు శకుని, సామ్రాట్, ఎక్కడైనా ఒక దీపం వెలుగుతూ ఉందంటే అక్కడ వాయువు బలహీనపడ్డాడని అర్థం. ఇక ఆ మాయదారి కృష్ణుడు దీపంతో పాటుగా ఇప్పుడు సూర్యుడిలాగా ప్రకాశిస్తున్నాడు అని అంటాడు. శకుని మాటలు విన్న జరాసంధుడికి చాలా కోపం వస్తుంది. అప్పుడు జరాసంధుడు, మగధలో ఆ గొల్లవాని పేరెత్తితేనే అపరాధం, ఇక నువ్వు వారిని ప్రశంసిస్తున్నావా? మీ ముగ్గురికి మృత్యుదండని విధిస్తున్నాను. సైనికులారా, వారిని బంధించండి అని ఆజ్ఞాపిస్తాడు. సైనికులు బంధించడానికి రావడంతో దుర్యోధనుడు, దుశ్శాసనుడు కూడా తమ శస్త్రాలను ఎత్తుతారు. అప్పుడు శకుని, మేనల్లుడా, మనం బందీలవుదాము. ఇది ఈ శకుని వేసే మాయాజాలం. త్వరలోనే ఆ పాండవులు నేను వేసిన వలలో చిక్కుకుంటారు అని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.